ముందుగా అతిథుల పరిచయం శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ అంబటి మురళీకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పొన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి. సో ముందుగా ఈ జనసేన ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన ఫైర్ అయిన తీరు ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులకి దర్పణం పడుతోందా? ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భావస్వేచ్ఛను ఎలా హరిస్తున్నారు అన్నదానికి బీజేపీ నేతలు కూడా బాధపడుతున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. కొమినేని గారు, ఈ రాష్ట్రంలో పౌర సమాజం అన్నది ఏడాదిన్నర క్రితమే భయంలోనికి జారుకుంది. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ పౌర సమాజం కూడా భయంలో ఉంది. అది మచిలీపట్నం ఎంపీ గారి ఆవేదన. ఆ రోజు ఇల్లు కూల్చంగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళింది పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు వెళ్ళారు. ఒకవేళ ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడకపోయి ఉంటే అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చేది కాదు, కామ్గా ఉండేది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ బాధితులకు అండగా నిలబడ్డారో దాంతో అనివార్య పరిస్థితుల్లో జనసేన రావాల్సి వచ్చింది. 200 మంది పోలీసుల్ని పంపించారంటే అది ఒక ఎస్ఐ స్థాయిలోనో సిఐ స్థాయిలోనే నిర్ణయం తీసుకుంటే అయ్యే పని కాదు. అంటే చాలా పోలీసు ఉన్నతాధికారులను ఉంటే రావాలి. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్లను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు? తెలుగుదేశం పార్టీ నాయకులు. పైగా ఇదంతా మొత్తం కొల్లు రవీంద్ర గారి కనుసన్నల్లోనే జరుగుతోందని డే 1 నుండి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా బాలశౌరి గారు రాజకీయ అంటే రవీంద్ర అనుచరుల నేతృత్వంలోని వచ్చినట్లుంది కదా ఎక్కువగా. ఆయనే డైరెక్ట్ గా ఉన్నాడా అనేది నాకు తెలియదు. అంటే అక్రమంగా ఉంటే కూల్చేస్తారు అని అన్నారని కూడా ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. సో ఇలాంటి ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, బాధ్యత వహించాల్సింది మంత్రి కావాలి. మంత్రి చెప్తే ఏ అనుచరుడు ఎందుకు చేస్తారు? పైగా ఎదురుదాడి చేస్తున్నారు. నిన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ గా బాలశౌరి గారి మీదే దాడి చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది అని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు 200 మంది పోలీసులు, మున్సిపల్ అధికారులు వెళ్ళి ఎలా కూల్చేస్తారు అన్నది ప్రధానమైన ప్రశ్న. 15 నిమిషాల పాటు ఒక ఎంపీ మీరు చెప్పాలండి, మీరు చెబితేనే సమాధానం చెప్తేనే నెక్స్ట్ ఎజెండాకి వెళ్తామంటే ఒక్క మాట చెప్పడం లేదు మున్సిపల్ కమిషనర్. ఏదైనా ఒక పద్ధతిగా చేసి ఉంటే సార్ ఇది రైటో రాంగో తెలియదు కానీ మేము ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యాం, ఈ ఆదేశాన్ని ఫాలో అయ్యామని చెప్తారు. అంటే ఆయన సైలెంట్ గా మౌనంగా ఉన్నారంటే మేము తప్పు చేశాం, ఉద్దేశపూర్వకంగానే ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా అధికారం లేకపోయినా కూల్చేశామని డైరెక్ట్ గా అంగీకరిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే జనసేన పార్టీ వాళ్ళు పాపం చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఆవేదన ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఇంత ఒత్తిడి చేయడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ మనకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి వైసీపీ వాళ్ళ విషయంలో భయపడుతున్నారు. కానీ జనసేన పార్టీ వాళ్ళని ఇప్పుడు కొట్టినా భవిష్యత్తులో కొట్టినా వీళ్ళకి ఎవరు దిక్కుంటారు అన్నట్టుగా మమ్మల్ని టార్గెట్ చేశారు అని చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి మద్దతు ఉంది. కానీ ఆ అణిచివేత నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పించుకోవడానికి, బయటపడడానికి జనసేన పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి మద్దతు లేదు. దీని కారణంగానే జరుగుతున్నాయి. చివరకు దాసరి రాము గారు మీరు ఎలా దాడులు చేస్తారు, ఎలా కొడతారు అని ప్రశ్నిస్తూ ఉంటే ఆయన మీద అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతను వైసీపీకి అమ్ముడు పోయారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఎంత తెలివిగా మనం మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో జనసేన పార్టీ పేరుతో వైసీపీ వాళ్ళే మనల్ని తిడతారు, టీడీపీ పేరుతో వాళ్ళని తిట్టిస్తారు, ఇదంతా జనసేన వాళ్ళు చేస్తారు. అంటే జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నిజంగా వాదించుకున్నా కొట్లాడుకున్నా సరే అదంతా వైసీపీ అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాసరి రాము గారు కాపుల్ని ఎలా కొడతారు, మీరు జనసేన పార్టీ వాళ్ళని ఎలా కొడతారు, మేము కదా మద్దతు ఇస్తే మీరు గెలిచింది, 60,000 70,000 మెజారిటీ నియోజకవర్గాల్లో వచ్చాయంటే కాపు ఓటింగ్ అంతా కన్సాలిడేట్ గా మన ఎలక్షన్ లో వేయడం వల్లే జరిగింది. ఈ రోజు చూస్తే కాపుకు సంబంధించిన ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వడం లేదు, వీఆర్లకు పంపుతున్నారు, అణిచివేస్తున్నారు అని ఆయన మాట్లాడితే వైసీపీకి అమ్ముడు పోయారు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? జనసేన పార్టీ వాళ్ళని కొడుతున్నా సరే ఎవరు వాళ్ళకి మద్దతుగా వెళ్ళకూడదు, ఎవరైనా మద్దతుగా వెళ్ళి ఇది అన్యాయం అయ్యా అంటే మీరు వైసీపీకి అమ్ముడు పోయారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఒక ఇదేసేకి ప్రయత్నాలు చేస్తున్నాయి. మన సందర్భం కాకపోయినా ఇంకో సారూప్యత కనపడుతుంది. కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు షర్మిల గారిని గమనించండి. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతూ ఉన్నా సార్ చివరకు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మొన్న కొల్లూరులో పోలీస్ స్టేషన్ లో ఉన్న వచ్చి కొట్టారు, చివరకు మేము పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లో దాక్కోవాల్సి వచ్చిందని జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా స్పందించడం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి జనసేన పార్టీ వాళ్ళని కొట్టద్దండి అని కూడా చెప్పించే పరిస్థితుల్లో లేదు. అట్ ది సేమ్ టైం చూడండి, షర్మిల గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద గత వారం రోజులుగా ఇష్టానుసారం రాస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆమె స్పందించలేదు. ఆమె సాధారణ గృహిణి అయి ఉంటే ఆమె ఏదో రాజకీయాల్లో లేరండి, ఏదో తన జీవితం తను చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అనొచ్చు? ఆమె ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి సొంత నాన్నని తాతని ఇష్టానుసారం చిత్రీకరిస్తూ ఉంటే పత్రికల్లో ఒక్క ప్రకటన లేదు ఆమె నుంచి.
అంటే ఇవన్నీ ఏంది చూడండి, ఆ పని చేస్తున్నది జనసేన పార్టీ వాళ్ళని కొడుతున్నది టీడీపీ వాళ్ళే. రాజారెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద లేనిపోని ప్రచారం చేస్తున్నది టీడీపీ వాళ్ళే. కానీ స్పందించాల్సిన నాయకత్వాలు స్పందించడం లేదు. అంటే ఇంత విచిత్రంగా ఒక వాతావరణాన్ని అరవ తయారు శ్రీధర్ చేశారు. ఇష్యూలో స్పందించారు కదా, అరవ శ్రీధర్ విషయంలో ఇప్పుడు అరవ శ్రీధర్ గారిది విప్పు పదవికి రాజీనామా చేయించారు కుమ్మనేని గారు. ఎప్పుడు చేయించాలా? సరే, ఆ ఆమె నన్ను అత్యాచారం చేశారు అవన్నీ వచ్చిన తర్వాత ఏదో కమిటీ వేసాం, విచారణ జరుగుతుందని కాలయాపన చేశారు. అసెంబ్లీ వేదికగా న్యూడ్ వీడియో కాల్ చేసిన విజువల్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ మీద గౌరవం ఉంటే విప్పు పదవికి ఆ రోజు రాజీనామా చేయించలేదు. అదే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల గురించి తులం బంగారం అంటే అత్యంత అనుచితంగా మాట్లాడారు. అప్పుడైనా రాజీనామా చేయించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నారనేది వీడియో బయటికి రాగానే అతనితో రాజీనామా చేయించారు. అంటే ఎట్టు తిరిగి కూడా ఎవరిని ఏమన్నా పర్లేదు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినా పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే మాత్రమే ఇబ్బంది ఉంటుంది మీకు అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న. దాంతో పాటు నాగేశ్వర్ గారి మీద వీళ్ళంతా నడుపుతూ ఉన్నారు కదా, ఈ రోజుకి కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. నారా లోకేష్ గారినే చెప్తున్నారంతా, తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వానికి ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళు నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరు కూడా తటస్థంగా ఉండకూడదు, ఉంటే అటువైపు ఉండండి లేకుంటే ఇటువైపు ఉండండి, నిజాలు మాట్లాడితే ఇబ్బంది అనే ఒక కాన్సెప్ట్ తో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. 2014 సమయంలో కూడా ఇలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ గారిని టార్గెట్ చేసి ఒక టీవీ ఛానల్లో డిబేట్లు కూడా నిర్వహించకుండా చేశారు. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడే కీలక పాత్ర పోషించారన్నది ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కూడా బాగా గమనిస్తే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇంత దూకుడుగా లేరు. జనసేన పార్టీ వాళ్ళు కేసు పెట్టింది జనసేన పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేసింది. కానీ జనసేన పార్టీ నాయకులు మాకు ఆయన మీద గౌరవం ఉంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే గౌరవం, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని జనసేన పార్టీ పెద్ద నాయకులు చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ గారు ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారో మనం చూసాం కదా అని ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని టార్గెట్ చేయడం వెనుక జనసేన పార్టీ భుజాల మీద నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అటాక్ చేస్తోందా అన్న అభిప్రాయం అయితే ఇక్కడ ఎవరికైనా కలుగుతుంది. దానికి నాగేశ్వర గారు గట్టి సమాధానం ఇచ్చినట్టున్నారుగా, నేను సోకాళ్ళు ఎమ్మెల్సీనిగా ఆయన చాలా విషయాలు ఏదో మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసినట్టు విన్నా నేను. అంటే ఈ మొత్తం పరిణామంలో ఈ తెలుగుదేశం పార్టీ చేసిన ఈ పరిణామాల కారణంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టిన కారణంగా ఏది ఏదో లోపల జరిగితే అది జరిగిందంటే ఇలా కోర్ కమిటీలో చెప్పారని ఒక విషయం చెప్తే దాని మీద కేసు పెట్టారు. ఇకపైన రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ ఎలా రాస్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మీరు బాగా గమనించండి, రాధాకృష్ణ గారు ప్రతి వీకెండ్ కామెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నలుగురు నిలబడుకొని ఉంటే ఆయన ఈయనతో ఇలా అన్నారు, అది నాకు వచ్చి చెప్పారా మోస్ట్ సీనియర్ నాయకుడు అని రాసుకుంటుండేవారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాశారు, ఏది తెలంగాణలో 1000 కోట్లకి డీల్ కుదురుతోంది కేసీఆర్ గారి దగ్గర. ఆ రోజు కేసు పెట్టలేదు. ప్రతి వారం ఏదో గ్యాసిప్ రాస్తూనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అట్లా అన్నారంటే 4 గోడల మధ్య జరిగే వ్యవహారాల మీద రాస్తూ ఉంటారు. ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టారు. ఇక ఇప్పటి నుండి రాధాకృష్ణ గారు కవిత గారు నా గురించి నేను మా నాన్నగారు ఒక మాట్లాడుకుంటే నీకెడ తెలుసు నువ్వెట్ రాస్తావు అంటే అదే జర్నలిజం అని చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మాత్రం నాగేశ్వర గారు పెద్ద తప్పు చేసేసాడని ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు డిబేట్ జరిపిన వాళ్ళందరూ ఆయనకు అనుకూలంగా చంద్రబాబు గారికో లోకేష్ గారికి అనుకూలంగా లేకుండా ఉంటే ఆ డిబేట్ కూడా నడపకూడదంట. ఇది ఎక్కడ చర్చ, ఇదేం పోలీసు వ్యవస్థ అర్థమే కాకుండా ఉంది. ఆ మాటలు చెప్పిన ఛానల్ జనసేన పార్టీకి అనుకూలమని అందరికీ తెలుసుకోమని జనసేన పార్టీకి అనుకూలమని పేరున్న ఛానల్లో ఆయన మాట్లాడితే ఆ ఛానల్ మీద కూడా కేసు పెట్టించారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఇదంతా నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కేసులు పెడుతున్నారా లేకుంటే వాళ్ళ ముసుగులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. డైరెక్షన్ లో వీళ్ళు పెట్టారని అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారే అట్లా వాళ్ళ మీద దాడులు జరుగుతుండేని పట్టించుకున్నప్పుడు ఇట్లాగే ఉంటది కదా మరి సహజంగానే. బేసిక్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కుమ్మనేని గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అనేది బలోపేతం కాకూడదు. వాళ్ళు ఏమాత్రం బలోపేతమైనా కూడా ఇప్పుడు 21 సీట్లు అడిగారు, రేపు ఎలక్షన్ లో 50 సీట్లు 70 సీట్లు అడుగుతారు. అదే వాళ్ళని అణిచివేస్తే ఆ పార్టీనే లేకుండా పోయినా పర్లేదు, ఆ పార్టీ ఎదగకూడదు అన్నది కాన్సెప్ట్. రైట్, ఓకే. మురళి గారు చెప్పండి, దీని మీద మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. మీరేమంటారు ఈ పరిణామాల మీద? జనసేన ఎంపీ గారు బాలశౌరి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి సంబంధించి కానీ, మీ మామిళ్లపల్లి ఇష్యూ మీద కానీ జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నిస్తే బీపీ వస్తోంది చంద్రబాబు గారికి అనటం, ఇవన్నీ కూడా వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, జనసేన కార్యకర్తల పట్ల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఉంది సార్. ఎందుకంటే వారు చెప్పింది 1-2 సంఘటనలే కానీ నా దగ్గర 20 లిస్టు ఉంది సార్. అంటే రాష్ట్ర వ్యాపితంగా జనసేన పార్టీని అణిచివేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గమే నిర్ణయించుకుని చేస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. నూజివీడి చాట్రాయిలో అంబటి దీపు హత్య, మార్కారపురంలో ఇడుపూరు గ్రామంలో జనసేన నాయకుడు సంకుల మల్లయ్య హత్య, అదేవిధంగా గుడ్లూరులో లక్ష్మీనాయుడు, అదేవిధంగా డ్రైవర్ రైడ్ హత్య. ఏమండి హత్యలే జరిగాయి ఏకంగా? హలో, హత్యలే సార్ ఇవన్నీ నేను చెప్తుంది. లక్ష్మీనారాయణ హత్య, జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు హత్య, బొజ్జల సుధీర్ రెడ్డి వినూత్న ఆరోపణలు, వెంగళాయపాలెంలో గుంటూరు జిల్లాలో ఆమెను వేధిస్తే మహిళ శేషమ్మ ఆత్మహత్య, అదేవిధంగా కైకలూరులో వెన్నకోట రామకృష్ణ ఆత్మహత్య. ఇవన్నీ తెలుగుదేశం వారితో ఆరోపణలు చేసి మరణించిన వ్యక్తులు, హత్యలనండి ఆత్మహత్యలనండి. అదేవిధంగా పెడన్లో శీలం సంతోష్ తన పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణితో ఆత్మహత్య. అదేవిధంగా అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకు అడ్వకేట్ కోటిపల్లి అప్పయ్యపై కత్తులతో దాడికి దిగిన టీడీపీ. అదేవిధంగా కొవ్వూరులో చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకుల దాడి. ఏలూరు జిల్లా చింతలపాడులో పెన్షన్ పంపిణీ కేంద్రంలో జనసేన గ్రామ అధ్యక్షుడు మోరు రామకృష్ణపై దాడి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణ బెల్ట్ షాపులు ప్రశ్నించేందుకు టీడీపీ నేతలు అతని మీద దాడి చేయడం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అండి, కొమ్మిశెట్టి సాంబశివరావు అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారిని తీవ్ర విమర్శ చేసేవాడు. అయినా కూడా ఎప్పుడు ఆయన్ని వీరు ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి వ్యక్తిని న్యూట్రల్ జెండర్స్ని తీసుకొచ్చి దారుణంగా కొట్టించినటువంటి సంఘటన. చిత్తూరు జిల్లా సోమశిల మండలంలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా జనసేన కార్యకర్త మునీర్ భాషపై తీవ్ర దాడి చేస్తే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మచిలీపట్నంలో బ్యానర్లో తన ఫోటో లేదని జనసేన నేతలు ఆ బ్యానర్ చించివేశారు. దీంతో టీడీపీ నేతలు వారి ఇంటిపై దాడి చేసి జనసేన నాయకులను చితకబాదారు. మచిలీపట్నం మండలం పెదక గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డీకాసుల తోట సాయి కొన్ని రోజులుగా మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకుంటున్నారని చెప్తే రాంబాబు అనే జనసేన కార్యకర్తని చావబాదినటువంటి సంఘటన. ఇట్లా జనసేన ఇప్పుడే వారు చెప్పినట్టుగా బాలశౌరి గారు చెప్పినట్టు ఇళ్లు కూల్చివేయటం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామలపల్లిలో జరిగినటువంటి విషయం మీకు తెలుసు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కావలి శివకుమార్ ఆయన నాగభూషణము చెందిన ఇళ్లు అర్ధరాత్రి కూల్చివేత, బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు టీడీపీ నేతలు. అంటే నేను ఇవి చెప్పుకుంటా పోతే అండి నా దగ్గర ఇప్పుడు 20-30 ఉండి ఇంకా పెద్ద లిస్టు ఉంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం మీద అరాచక మీద పోరాటం చేస్తుంటే జనసేన పార్టీ కూడా కాలానుగుణంగా ఆ పరిస్థితి వచ్చింది. కారణం ఎందుకంటే వారికి కడుపులో బాధ. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి తెలుగుదేశాన్ని గెలిపించాలని తమ నాయకుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని మనసా వాచా కర్మణ పాపం పాటించి అధికారంలోకి తెచ్చుకున్నారు. అంటే వారినే ఈరోజు ఆ పరిస్థితికి వస్తుందంటే వాళ్లే తిరిగి ఇన్ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇది రేపో ఎల్లుండో వీధి పోరాటం ఎక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాకుండా కాపు కులానికి చెందిన వ్యక్తిని, ఎందుకంటే నాకు మెజారిటీ కాపులు ఓటేయక నేను పొన్నూరులో ఓడిపోయాను కనుక జనసేన కార్యకర్తలకు కూడా నేను ఆ నియోజకవర్గంలో అప్పుడప్పుడు అండగా ఉండి వారి తరపున కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. జనసేన కార్యకర్తల పట్ల సానుభూతి కనపరచడం, అవసరమైతే వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి కాపు సామాజిక వర్గం, అంటే జనసేన అంటే 100% ఎక్కువగా భాగం కాపు సామాజిక వర్గం ఉంది. వారి నాయకులేమో మరి వీళ్ళని రోడ్డు మీద వదిలేశారు. పవర్ వచ్చింది, కార్యకర్తలేమో ఇక్కడ గ్రామాల్లో నానా యాతనలు పడుతున్నారు, వారేమో మాట్లాడడం లేదు. కనుక పొన్నూరు నియోజకవర్గం వరకు జనసేన కార్యకర్తలకి నేను అండగా నిలబడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో మరి జరిగినటువంటి తప్పిదాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలనేది నా అభిమతం అండి ఈ విషయంలో. ఇప్పుడు నాగేశ్వర్ గారు బోల్డ్ మనిషి అండి. ఆయన నిజం చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. వారు ఇండిపెండెంట్గా కౌన్సిల్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. వారు ఎక్కడ తప్పుంటే విమర్శిస్తారు, ఎక్కడన్నా మంచి గుణం ఉంటే కూడా పొగుడుతారు. రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు, అనేక సందర్భాల్లో విమర్శలు కూడా చేశారు. అలాంటి న్యూట్రల్స్ వ్యక్తులను కూడా మీరు ఓర్చుకుని ఆ విమర్శను సద్విమర్శగా
తీసుకోకుండా న్యూట్రల్ వ్యక్తుల్ని, సమాజంలో అంతో ఇంతో పొల్యూట్ కాని వ్యక్తుల్ని, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని, అకాడమిషియన్లు కూడా మీరు దాడి చేస్తున్నారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో పరాకాష్ఠకు వచ్చిందండి. నేను చెప్పేది ఏంటంటే బీహార్లో అయితే 2 ముఠాలు కలిసి క్రిమినల్స్ కొట్టుకున్న సందర్భాలు, రాజకీయ పార్టీలు కొట్టుకున్న సందర్భాలు క్రిమినల్స్ ఉంది. కానీ ఇక్కడ సామాన్యుడి మీద, విద్యావేత్తల మీద, న్యూట్రల్గా ఉండే వ్యక్తుల మీద, విశ్లేషకుల మీద కూడా ఇలాంటి దాడి జరగడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకుని ఇవన్నీ సరిదిద్దుకోపోతే ఇటు ఒక పక్క జనసేన పార్టీ నష్టపోతూ ఉంది, వారికి ఇబ్బందులు ఉన్నాయి, విశ్లేషకులు న్యూట్రల్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ పార్టీ పాలసీనే. ఇక మేము ఏం చెప్పినా కూడా శ్రీరామ్ అంటే బూతులాగిన పడే పరిస్థితి. మీరు వాళ్ళు రైతుల పక్షానైనా ఇంకో పక్షానైనా ఎక్కడ పోరాటం చేసినా అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజా సమస్యలను మేజర్ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తున్నప్పుడు వచ్చే గోడౌన్ నిన్ను తెరిచారండి. 20 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వం చేతలుడిగి శాసనసభ్యుడు కాడి పారేసి ఇంకా తప్పదు, ప్రజల్లో విప్లవం వస్తుంది. ఇది ఏ దశకు వెళుతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. వారు కూడా స్పందించారు, రైతులంతా వెళ్ళి వాడికి చెప్పారు. ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయింది. పోలీసులంటే లెక్కలేదు. 20 రోజుల నుంచి మామలపల్లి గ్రామానికి పహారా చుట్టారు పోలీసులు. అంటే మీకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే కేసీఆర్ గారు, మామలపల్లి గ్రామంలో సింగిల్ కేసు కూడా లేదు సార్. ఎప్పుడు ఆ గ్రామం నుంచి పోలీస్ స్టేషన్ కేసు కూడా వెళ్ళదు. భావ స్వారూప్యతకి పుట్టినిల్లు సార్. 22 కులాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో ఉండే కులాలు కూడా పిచ్చుకుల గుంటోళ్ళని, ముత్తరాసులని, విచిత్రమైన కులాలన్నీ అక్కడ సహజీవనం చేస్తా ఉన్నాయి ఎప్పుడు అనాది నుంచి. ఆ గ్రామంలో ఎవరు కొట్టుకోరు. అలాంటిది దీన్ని నేను ఇల్లు కట్టుకున్నటువంటి ఏరియా, నా దాయాదులు, నా పూర్వీకులు, మా తండ్రి ఇక్కడ చదువుకుని ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడు కనుక ఆ ఎమోషన్తో నేను ఇల్లు కట్టుకున్నాను. దాన్ని అనడమే కాపుగూడెం అంటారు. అంటే 1 కిలోమీటర్ వరకు ఎటు చూసినా కాపులీలు ఉంటాయి. ఇంటి ఎదురుగానేమో మాలపల్లి ఉంటుందండి. ఇదంతా కాపుగూడెం. ఆ కాపుగూడెంలో కట్టిన మొక్కజొన్న గుడెం మీద ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో దాడి చేసి అది నా సరుకని నిరూపించాలని, నా గోడౌన్ నిరూపించాలనుకుని ఆ రోజే మరి అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళంతా తనిఖీ చేసి ఇది సోదా త్రివేణిదని తేల్చడం. తర్వాత 5వ తారీఖు జరిగితే 10వ తారీఖున మరి ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, గ్రామంలో సీల్ చేస్తున్నామని స్థానిక ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి సీల్ చేసినటువంటి విషయం. అసలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఎక్కడుందనేది అర్థం కాదు. ఆ ఊర్లో ఎవరు ముద్దాయిలు లేరు. ఆ రోజు దాడి చేసిన వారి మీద గ్రామస్తులు, మొక్కజొన్న రైతులు కంప్లైంట్ ఇస్తే 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు ఫైల్ అయిందండి. కేసీఆర్ గారు ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. మీకు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 31 మంది కూడా అనామకులు, రౌడీ షీటర్లు కాదండి. వారు అనుకున్నది 200 మంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి వచ్చారు. ఆ 31 మందిని చేబ్రోలు మండల అధ్యక్షులు, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు టౌన్ అధ్యక్షులు, ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అందరి మీద కేసు ఫైల్ అయింది. ఇదే ప్రభుత్వంలో, నరేంద్ర చట్టసభలో ఉన్నటువంటి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వారు 31 మందిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో 0 వచ్చే ఎన్నికల్లో నాకు పోటీ కూడా లేదు. అంత సాహసానికి తెలుగుదేశం పాల్పడుతుందా లేదా అనేది తెలియదు. అప్పుడు నరేంద్ర గారు పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేసి, ఏ రైతులు మొక్కజొన్నలు అయితే లోపల ఉన్నాయో ఆ రైతులతో కలిపి 14 మంది కాపు సోదరుల మీద, నా బంధువుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆ ఎస్సీ ఎస్టీ కంప్లైనెంట్ ఎవరంటే అండి, ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోటేశ్వరరావు అనే తాగుబోతు ఆటో డ్రైవర్ చేత కంప్లైంట్ ఇప్పించారు. ఈ గ్రామస్తుడు ఎవరూ లేరు, ఈ కేసులో లేరు, కంప్లైనెంట్ కాదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాలని గ్రామంతో వారు చేస్తాం. దాన్ని గ్రామస్తులంతా ఎంతో నిక్కచ్చిగా నిబద్ధతతో ఎదుర్కోవడం వల్ల ప్రభుత్వం దిగివచ్చి ఈ రోజు మరి తీసుకొచ్చి తాళాలు తీసి ఇదిగోండి మీ జొన్నలు తీసుకోండి అని పోలీసు వాళ్ళు సుమారుగా 200 మందిని ఊరిని పహారా చుట్టిన వ్యక్తులు అరగంట సేపట్లో గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మనకొచ్చిన సమస్య మన నాయకుడు పరిష్కరించలేడు. మన నాయకుడు మనకి స్ఫూర్తినివ్వగలడు. మా నాయకుడు నా వెనకాల నిలబడి నడిపించాడు, విషయాన్ని తెలుసుకున్నాడు. జనసేనకు ఆ పరిస్థితి కూడా లేదు, నాయకుడు కూడా వెనక నిలబట్టలేదు. కనుక
మనమే స్థానికంగా పోరాటం చేసి మన సమస్యల పట్ల అధికార పక్షాన్ని ఎదిరించడం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఈ పోరాటాలు చేయడం ద్వారా పోలీసు ఉక్కుపాదాలను కూడా మామళ్ళపల్లిలో ఎలా ఎదుర్కొన్నామో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గ్రామ గ్రామాన ఇలా ఎదుర్కోవడం వల్లే మన సమస్యలు పరిష్కారం ఉంటాయని మీకు ఇందు మూలంగా మీకు ఇట్ ఇస్ ఏ ఎగ్జాంపుల్ అండి ఎలా జరిగిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనసేన కార్యకర్తలు కూడా వీధి పోరాటాలనండి లేకుంటే ఉద్యమాలనండి పద్ధతిగా లా అండ్ ఆర్డర్ చెడకుండా పోలీసులు ఎదుర్కోవడం ద్వారా నాయకత్వం ఈ అట్లా ఉద్యమాలు చేయొద్దని పటిష్టపరచడం చెప్పింది కదా. ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని మీ అందరికీ రైట్ వాళ్ళ నాయకత్వం ఒప్పుకోదని చెప్పి ఒప్పుకోమని ఆల్రెడీ చెప్పారు కదా. నాయకుడు ఎప్పుడైతే చెయ్యొద్దని అన్నాడో ఆ నాయకుడు ఎప్పుడైతే ఆ నాయకుడు ఈ మాట చెప్పాడో ఆ నాయకుడు లైవ్ లో లేనట్టండి. ఇంకా మీరే ఎక్కడికక్కడ గ్రామాన మైక్రో లెవెల్లో నాయకత్వాలు, ఎందుకంటే మనం పవర్ ఇచ్చాం సార్ వారికి, జనసేన పార్టీ వారంతా వారిని గెలిపించారు, ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. మరి నాయకుడు వదిలేస్తే మీరు వదిలేసుకోరు కదా. ఆ నాయకుడికి అక్కడ ఏదో సుఖం దొరికింది, వారు ఏదో అంటున్నారు నెల నెల బ్యాగులు వెళ్తున్నాయని, అవన్నీ వాస్తవాలు కాదో ప్రజలకు తెలుసు. అందువల్ల మీకు పొన్నూరు నియోజకవర్గం వరకు నా సామాజిక వర్గం కనుక నేను మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. అక్కడ దాకా ఎందుకంటే మామలపల్లి గ్రామంలో మొక్కజొన్నలు జనసేన వారి ఉన్నాయి, తెలుగుదేశం వారి ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. మొక్కజొన్న ఇష్యూ పట్టుకోవడం వల్ల అందరికీ లబ్ధి చేకూరింది. ఇప్పటికి కూడా మా మద్దతు ధర 2400 ఏదైతే ఉందో ఆ రేటు ఇప్పటి వరకు మీరు కొనడం లేదు. ఆ ఉద్యమం మాత్రం ఆగదు. మీరు తాళాలు తీసినా ఎస్సీ ఎస్టీ కేసు విత్డ్రా చేయాలని అనుకుంటున్నా కూడా అసలు 2400 ఉద్యమం ఆగదు. మీకు కేసీఆర్ గారు మీరు అనుభవజ్ఞులైనటువంటి యాంకర్, మీకు తెలుసు, మీరు మేధావి, అనేక ప్రెస్లో పనిచేసి వచ్చారు. సార్ 2400 మేము అడుగుతున్నది మీరు ప్రకటించిందే కదా సార్. ఆ ప్రకటించింది కూడా ఈ రోజు కాదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి ఏ 2400 అయితే ఇచ్చారు ఆ 2400 ఇమ్మంటే మద్దతు కేంద్రాలు తెరవకోకుండా మమ్మల్ని అణిచే కార్యక్రమం చేపడుతున్నారు, రైతులను అణిచే కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ధూళిపాల నరేంద్ర. తను దళారీగా ఉండి తన సంఘం డైరీలో ఉన్నటువంటి కాకాని వెంకటరత్నం మరి ఫీడ్ ప్లాంట్ కి నువ్వు కొనడం కాలానుగుణంగా చౌకుంది కదా అని ఇప్పుడు అది కొని మరి తన మిత్రుడైన రేవంత్ రెడ్డి సహకారంతో బోర్డర్ దాటించి 2400కు అమ్ముకునే పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ధూళిపాల నరేంద్ర గారికి, ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు 2400 రూపాయల మద్దతు ధర 4 సంవత్సరాలు కొన్నప్పుడు ధూళిపాల నరేంద్ర తన రిక్వైర్మెంట్కి 2400 కొన్న వ్యక్తి ఈ రోజు 2400 కొనడం లేదు. ఆయనే బయటకు వచ్చి 2100 కొన్నానన్నాడు. దాన్ని పరిశీలన చేస్తే 1650 రైతుకి ఇస్తున్నారు. ఎత్తుడు దింపుడు గోతాలు ఆళ్ళ పార్టీకి చెందిన బ్రోకర్ 150 గడిపి సంఘం డైరీలో 2100 రాస్తున్నాడు. మీకు ఇంకొక విచిత్రమైన జోక్ చెప్తానండి. 5వ తారీఖేమో దాడి చేశారు, 10వ తారీఖేమో గోడౌన్ సీజ్ చేశారు, 14వ తారీఖు ఇది కమర్షియల్ గోడౌన్ కాదని ప్రకటించారు. 15వ తారీఖున మామళ్ళపల్లి గ్రామంలో పెద్దేటమ్మ తల్లి దగ్గరికి వచ్చి తెలుగుదేశం వారు ఒట్టేసి మా ధూళిపాల నరేంద్ర 2100 కొంటున్నారన్నారు. ఆ రోజున అదే డేట్తో ఒక రసీదు విడుదల చేశారు. 2100 కొంటున్నట్టు మామళ్ళపల్లి గ్రామంలో 100 క్వింటాలు కొన్నట్టు 15వ తారీఖు ప్రామిస్ చేసిన 1 గంటకి రసీదు రిలీజ్ చేశారు, మనీ లాండరింగ్ చేసి. అంటే ఇతను వ్యూహం లేని ఏప్రిల్ నెలలో ప్రారంభమైన మొక్కజొన్న ఉద్యమం పౌడర్ చేసుకుని ఏప్రిల్ ఫూల్ అయ్యాడు తప్ప ఇది ఇందు మూలంగా తెలిసింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి పోరాటం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం మీద గెలవగలం. కోరికలు ప్రకటించడం వల్ల ఈ ప్రభుత్వం మీద గెలవలేదు కనుక 2400 మద్దతు ధర ఏదైతే మా మెయిన్ పాయింట్ ఉందో దాన్ని వెనక్కి వచ్చేది లేదు. ఈ ఉద్యమంలో పోలీసుల ద్వారా ఉద్యమం చేయించారు, పోలీసుల ద్వారా అరాచకం చేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, నా మీద చేసినటువంటి మిస్హ్యాండ్లింగ్, మహిళల్ని సార్ మీరు కొన్ని విజువల్స్ చూడండి, మనసు కరిగిపోతుంది. కిందేసి తాడేసి కింద లాగి హత్యా ప్రయత్నాలు సార్ ఇవి. 307 కింద పడి ఏదన్నా ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళి కింద పడినప్పుడు హెల్మెట్ లేకపోతే బుర్ర పగిలిపోయినట్టుగా ఏ మహిళకన్నా బుర్ర పగిలిపోయి మరణిస్తే 302 అయ్యేది. ఇప్పటికైనా ఈ పోలీస్ ఆఫీసర్ల మీద 307 పెట్టాలని మా పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు రాబోయే 2-3 రోజుల్లో మహిళలందరినీ 8 మంది మహిళల్ని కొత్త ఢిల్లీకి తీసుకువెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము వారి మీద కంప్లైంట్ చేసి కేసులు కట్టే విధంగా ఈ నిర్ణీత కాలంలో న్యాయం జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రముఖులైన 5 పోలీస్ ఆఫీసర్ని డిస్మిస్ చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని మీ ముఖంగా ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రైట్ బాబు, జగన్ మళ్ళీ వస్తారని చంద్రబాబు, లోకేష్ వణికిపోతున్నారని అంబటి రాంబాబు గారు
ఆయన మాజీ మంత్రివర్యులు వ్యాఖ్యానించారు. ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు చంద్రబాబు గారు ఉచిత. ఇందాక చూసాం కదా, జగన్ గారు 25 లక్షలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తే నేను 2.5 లక్షలు ఇచ్చి మొత్తం మీ అందరూ ఆరోగ్యం కాపాడుతున్నానని చెప్తున్నారు. అదేమంటే ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యానికి చెడగొట్టొద్దు అంటున్నారు. 5 ఏళ్ళు నరకం చూపించారంట. అన్ని స్కీములు అమలు చేస్తే జగన్ గారి మీద ఆ రకమైన ఆరోపణ. సో ఈ పరిస్థితి మీద ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, చంద్రబాబు గారు అంత సీనియర్ ఈ రకంగా మాట్లాడటం ధర్మమేనా, సమంజసమేనా? సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన వయసులో ఏమిటి వయసు ప్రభావమా, లేకపోతే జగన్ గారు రోజు ఈయనకి బీపీ వస్తుంది ఆ అంశాలన్నీ రైజ్ చేస్తుంటే అంటున్నారు? నిజంగా ఆ ఇబ్బందితో ఏమైనా మాట్లాడుతున్నారా? మీకేమనిపిస్తుంది? ఆయన మంచి ఆరోగ్యం ఉందనే సంగతి అందరికీ తెలుసు కదా, అయినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గారు, తెలుగుదేశం పార్టీ ఒక నిస్సహాయ స్థితిలో ఉంది అనడానికి ఇది నిదర్శనంగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది అధికారము, కానీ రోజు గొడ్డలి పార్టీ మిగతా ఏ అంశాల మీద కూడా స్పందించడం లేదు. అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని ఒక వెర్రి వాళ్ళలాగా డిసైడ్ అయినట్టుగా ఉంది. ఈ వెర్రి వాళ్ళు ప్రజలు మనం చెప్తే గొడ్డలి పార్టీ అని చెప్తుంటే దీన్నే నమ్మి ఓట్లు వేస్తారు అన్న ఒక ఆఖరి ఆప్షన్ ఎంచుకున్నట్టుగా ఉంది. ఇది ఒక విధంగా ఒక గడ్డి పూచను పట్టుకొని గోదావరి ఈదడం లాంటిది. ఎందుకంటే ప్రజలే అంత అమాయకంగా లేరు. ఒకవేళ వీళ్ళు ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు. వైసీపీ వాళ్ళకి ప్లస్ అయింది. మీలో ఏ సమస్యని ప్రస్తావించినా మాట్లాడకుండా ఒక గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారంటే పబ్లిక్ ఓ రోజు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా డైవర్ట్ చేస్తున్నారని. ఇలా అర్థమైన రోజు ఇలాగే కంటిన్యూ అయితే 2029లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత దారుణంగా పరిపాలన చేశానా, నేను ఇంతగా ప్రజల్ని వేధించానా అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మళ్ళీ బ్యానర్ ఐటమ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే చేశారు 2014-19 మధ్య కూడా ఇలాగే చేయాల్సిన పనులు చేయకుండా అన్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళి తీరా ఓడిపోయిన తర్వాత నేను ఇంత దారుణంగా ఎప్పుడు పరిపాలన చేశాను అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ 5 ఏళ్ళు ఈ పరిపాలన చేశాను, నా పరిపాలన నచ్చితే మళ్ళీ ఇంకోసారి ఓట్లు వేయండి, నేను ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తానని అడుగుతారు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారంలో ఉన్న పార్టీ అయినా. కానీ చంద్రబాబు నాయుడు గారికి తొలి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. అవతల వాళ్ళ మీద నిందలేసి మళ్ళా రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటారు. పదే ఫెయిల్ అవుతోంది. 2004లో అప్పుడు ప్రధానంగా ఎజెండా చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చారు, మావోయిస్టులను బూచిగా చూపెట్టారు. తన మీద అలిపిరిలో దాడి జరిగితే ఆ కట్టుకట్టుకొని ఊరూరో తిరుగుతూ నక్సలిజాన్ని లేకుండా చేయాలి, కాబట్టి మీరు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని కోరారు. కానీ పబ్లిక్ దాన్ని తీసుకోలేదు. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమేమి తీసుకున్నారన్న ఆధారంగానే ఓటింగ్ చేశారు. 2014లో మళ్ళా రాష్ట్రాన్ని నిర్మిస్తానని అధికారంలోకి వచ్చారు. 2019కి వచ్చేసరికి నరేంద్ర మోడీని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ రాక్షసుడు, రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీరంతా వచ్చి నా చుట్టూ వలయంలో నిలబడండి అని పబ్లిక్ మీటింగ్ లో అడిగారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏ మంచి చేయలేక దాన్ని పబ్లిక్ కి చెప్పుకొని రెండోసారి అధికారంలో అడిగే ఇది లేక ఇలా అవతల వాళ్ళ మీద ఒక నెగిటివ్ షేడ్ చూపించేసి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ ఎంత నిస్సహాయ స్థితి కాకపోతే ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది, 40 ఏళ్ళు ఇంట్రెస్ట్ అని చెప్పుకునే ఒక తెలుగుదేశం పార్టీ ఒక హత్య కేసు ప్రూవ్ అయ్యి సుదీర్ఘకాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తిని ముందు పెట్టి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టించి వాటిని బ్యానర్ ఐటమ్లుగా రాసుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉండాలి? ఒక రాజకీయ పార్టీ సమాజం పట్ల బాధ్యత ఉంటే ఏం చేయాలి? రాయలసీమలో ఫ్యాక్షన్ ఒకప్పుడు నడిచింది అన్నది నిజం. కానీ వీళ్ళు వాళ్ళ పబ్లిక్ గా చెప్తున్నది ఏంటి, మేము ఇదంతా గుర్తు చేస్తాం, ఈ తరానికి చెబుతాం అంటే మళ్ళా రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఇలా ఉండేది అని చెప్పి మళ్ళీ వాటన్నింటినీ తోడి మీరు సమాజానికి ప్రచారం చేయడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? అంటే మనం లేనిపోనివన్నీ రెచ్చగొట్టాలనుకుంటున్నారా? అంటే ఏ మాత్రం బాధ్యత లేకుండా సొసైటీ ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఏమవుతాయి అన్న సంబంధం లేకుండా కేవలం మళ్ళీ మన అధికారంలోకి రావడం ఎలా అన్న ఒకే కాన్సెప్ట్ తో ఈ గొడ్డలి నినాదం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితే లేదు. ఈ ప్రచారాలన్నీ వీళ్ళు కొత్తగా చేస్తున్నది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుండే చేస్తున్నారు. వాళ్ళ నాన్న అలా, అతనలా, ఇలా, జగన్మోహన్ రెడ్డి ఇలా అని. కానీ ఏమి పని చేశాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రచారం చేసిన తర్వాత కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆయన ఫ్యాక్షనిస్టు, అంత దుర్మార్గుడు అయితే రెండోసారి కూడా అధికారం ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు. ఇక్కడ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లోపాలుంటే వాటిని ప్రస్తావించే అవకాశం ఉండేది. కానీ ఎక్కడ ఏమీ లేవు కాబట్టి ఇంకా వాటితో మనం ఏమీ చేయలేమన్న ఉద్దేశంతో గొడ్డలి పార్టీ అని ఒక స్లోగన్ అందుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇది ఒక విధంగా చాలా పద్ధతైన రాజకీయం కానీ కాదు. ప్రశాంతంగా ఉండే
ప్రాంతాన్ని కూడా మళ్ళా పాత జ్ఞాపకాలని మేము అంటే గుర్తు ఇక్కడ చేస్తాం. అంటే కరెక్టే సార్. నాకేమనిపిస్తుంది అంటే రాయలసీమ ఇష్యూ గతంలో కూడా ఫ్యాక్షన్లు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అంతకుముందు కుటుంబాలకో వ్యక్తులకో మధ్య పరిమితమైన ఫ్యాక్షన్ రాజకీయాలు ఏకంగా రాజకీయ పార్టీలకి వచ్చి పునుకున్నామేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు స్వయంగా చంద్రబాబు గారిని ఏ రకంగా దూషించింది, అట్లాగే సరే మోడీ గారు వీళ్ళిద్దరినీ వదిలేస్తే వంగవీటి రంగా గారి హత్య గురించి హరిరామరావు గారు ఏమి రాసింది, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు కాడి నుంచి, అలాగే అడిగితే బీపీ ఎందుకు వస్తుందని జగన్ గారు అంటున్న తీరు, వీటన్నిటి మీద నేరుగా ఎందుకు సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అని వాళ్ళు డైరెక్ట్గా ఇగో ఈ రకంగా వెన్నుపోటు పొడిచామని వాళ్ళు చెబుతున్నారు. వెన్నుపోటు లేకపోతే ఇట్లా ఉందని ఆధారంతో ఈ మామగారి కేసే చూపిస్తున్నారు కదా, ఎన్టీ రామారావు గారి వీడియోనే వాళ్ళు చూపిస్తున్నారు. అట్లా వీళ్ళు స్టాండర్డ్గా ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆ విషయాల్లోకి వెళ్తున్నట్లేరు. కానీ వీళ్ళిద్దరూ అయితే పని కట్టుకుని గొడ్డల పార్టీ అని ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ మీద ఉన్నటువంటి అన్నింటినీ కూడా బయటికి తవ్వించుకున్నట్లు అవుతుంది కదా. ఇప్పుడు అతడి సినిమాలో నాజర్ లాగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయింది. ఆ సినిమాలో ఆయన డైలాగ్ చెప్తాను, నాకు ఈ వయసులో కావాల్సింది నిజాలు కాదు జ్ఞాపకాలు అన్నట్టుగా మారిపోయింది. ఎప్పుడైనా కానీ అజ్ఞానంలో ఉన్నంత సుఖం జ్ఞానంలో ఉండదు. వాళ్ళకు ఊహా ప్రపంచాన్ని సృష్టించుకొని మనం ఈ 3 ఏళ్లు ప్రశాంతంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని వైసీపీలను విపరీతంగా మనం వేధిస్తున్నాం అని మనం అనుకోవడానికి ఏం చేయాలంటే వీళ్ళ గొడ్డలి పార్టీ అని రోజు ప్రచారం చేస్తే చాలను అని ఈ కాన్సెప్ట్ ని ఎన్నుకున్నారు. కానీ ఇది వర్కౌట్ కాదు. మీకు అధికారం ఇచ్చారు, నిజంగా అన్ని అరాచకాలు చేసింటే ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఏం లేదు, అన్ని ఊరికనే పురాణాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ కావు. తెలుగుదేశం పార్టీ ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. ఆఖరి రాగం పాడేస్తుంది 3 ఏళ్లకు ముందే. ఏ విమర్శలు చేయడానికి అవకాశం లేక జగన్మోహన్ రెడ్డి మీద గొడ్డలి పార్టీ అంటూ ఒక ముద్ర వేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇది అయ్యే పని కాదు. 2029లో భారీ మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ఇదిగో ఈ 5 ఏళ్లలో నేను ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టాను, ఇసుక మైనింగ్ మొత్తం మా వాళ్ళకి ఇచ్చేశాను, ఉపాధి హామీ పథకంలో కూడా ఒక్కో కూలి నుంచి వారానికి 300 నుండి 500 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. ఇది ఒక రోజు అర్థమవుతుంది పబ్లిక్ కి. ఎన్నిసార్లు చూస్తారు కొమ్మినేని గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి అవినీతి గురించి మాట్లాడినా, క్యాముల గురించి మాట్లాడినా, నేను ఇంత దుర్మార్గం ఏంటంటే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వస్తే కనీసం ఖండన లేదు. ఇది కాదు అదని చెప్పే వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైపు నుండి. అంటే మొత్తం అన్ని వదిలేసి వాళ్ళకి కావాల్సిన ఒక ప్రచారాన్ని పట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి 2.5 లక్షలు ఇన్సూరెన్స్ చేశారంటారు. ఓ పక్కేమో జగన్ గారు 25 లక్షల వ్యవహారం అట్లాగే ఉంది కదా. ఉండంగా కూడా ఆయన ఎట్లా చెప్పగలుగుతారు? విచిత్రంగా ఉంది కదా. ఎంత విచిత్రం అంటే కొమ్మినేని గారు, ఇప్పుడు మనం ఎవరికైనా బాకీ ఉన్నాం అనుకోండి, మనం తీసుకొచ్చి అప్పు కట్టాలి. కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఏం చెప్తున్నారు? మీకు అప్పు ఇప్పిస్తాం, ఆ అప్పు మీద వడ్డీ కూడా మళ్ళీ మీరే కట్టుకోవాలి అన్నట్టు పరిస్థితి తయారైన తర్వాత మీ ఎక్కడ ఆరోగ్యశ్రీ చెప్పండి ఈ రాష్ట్రంలో కొమ్మినేని గారు? అవును, పైగా ఒక్క నెలలో 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారని నిన్న వార్త ప్రముఖంగా వచ్చింది కదా. అయినా కూడా ఏం జరుగుతుందో ఏంటో అర్థమే కావట్లేదు. అమరావతిలో అద్దాలకే 2,500 కోట్లు ఆల్రెడీ మంజూరు కూడా అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. నిజమో ఒకటితో మనకు తెలియదు, కానీ అసలు ఇంతవరకు బిల్డింగే పూర్తి కాకుండా అద్దాలు కొని ఏం చేస్తారని కొందరు అంటున్నారు. నిన్న ఎక్కడో టీవీలో ఎక్కడో ఏదో వస్తూ ఉంది. అది కరెక్టా కాదా అనేది మన దృష్టికి రాలేదు. కానీ రైట్, మురళి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు ఎందుకు పదే అట్లా మాట్లాడుతున్నారు? ఆయన సీనియారిటీ, ఆ గౌరవం ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఆ మాటకు వస్తే ఆయన టైంలో కూడా ఇంతగా ఇంతగా తక్కువ ప్రమాణాలతో మాట్లాడారని మేము ఎవరూ అంటలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిపోయారు అనే పాయింట్కి వస్తే, మరి జగన్ గారు అన్నట్లుగా ప్రతిదానికి ఆయనకి నిజంగా బీపీ తెచ్చిపెట్టుకుంటున్నారా? ఎట్లా మీ వ్యాఖ్య ఏమిటి? సార్, గొడ్డలి పార్టీ గిడ్డలి పార్టీ ఏం లేదండి. ఇది అసందర్భమైనటువంటి సమయం. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి ప్రత్యక్షంగా హత్యలు కూడా ఎక్కడ జరగడం లేదు, కొట్లాటలు కూడా జరగడం లేదు. జరుగుతున్నదంతా జనసేన పార్టీ కార్యకర్తల మీద హత్యలు, హత్యా ప్రయత్నాలు, దాడులు, పోలీస్ స్టేషన్లో కొల్లూరు లాంటి చోట పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నటువంటి కార్యకర్తల మీద విపరీతంగా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక సార్. ఇది 5 సంవత్సరాల ప్రణాళిక. మొదటి 2 సంవత్సరాలు రెడ్ బుక్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు ఇప్పుడు చేష్టలుడిగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంది, ఉద్యమాలు చేస్తూ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ గణనీయంగా పెరిగింది కనుక
ఇక ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాదు. అందుకని ఒక సంవత్సరం పాటు గొడ్డల పార్టీ అని జనసేన మీద వీరు చేస్తున్నటువంటి దాడుల్ని అలా డైవర్ట్ చేయటం, మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకో ప్రణాళిక, ఆఖరి సంవత్సరంలో మీకు తెలిసిపోయినసారి ఏం చేశారు, పసుపు కుంకుమని మళ్ళీ ఆశలు పెట్టడం, మళ్ళీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తాను ఆశపెట్టడం. ఇదంతా మనమేమి దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం లేదండి. వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఆ గొడ్డల పార్టీ గురించి వాళ్ళ వ్యాఖ్యల గురించి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనే అవసరం కూడా లేదు. ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుతుంటే మన విలువైన సమయం పోతుంది కనుక మనం మొక్కజొన్నలు సీజ్ చేసినప్పుడు ఎలా ఎదుర్కొన్నామో అలాగే మన స్థానిక సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనతో కలిసి వచ్చే పార్టీలతోటి కలిసి ఉద్యమాలు చేయడం ద్వారా ప్రజల కోరికలు, ప్రజల యాంబిషన్స్ ఏమైతే ఉన్నాయో, స్కీమ్స్ అయితే ఏమన్నా ఏమి రావట్లేదో వాటి ఉద్యమాలు చేసి ప్రభుత్వం యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవటం తప్ప ఇవన్నీ కూడా గుడ్డగాల్చి మీదేసే కార్యక్రమంలో మనం సమయం వృధా చేసుకోవద్దు. ఎక్కడికక్కడ మైక్రో లెవెల్లో గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అక్కడ ఈ గ్రామ కమిటీలన్నీ కూడా ఉన్న సమస్యల మీద పోరాటం. రైట్. అందువల్ల ఇవన్నీ మామూలేనండి. ఇంకా మీరు ఇంకో సంవత్సరం పోతేనే పవన్ కళ్యాణ్ గారు 2.5 ఏళ్ళు, ఆయన 2.5 ఏళ్ళు అంటారు. మళ్ళీ ఆ తర్వాత పసుపు కుంకుమలాగా లాస్ట్లో పంచే కార్యక్రమాలు చేపడతారు. స్కీములు మొన్న పాత స్కీములు కొత్త స్కీములు కలిపి మళ్ళీ వడ్డీతో సాగిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ రోడ్ మ్యాప్ అండి. మనం ఆ రోడ్ మ్యాప్లో పడద్దు. మనం ప్రజల సమస్యల పట్ల, సామాన్యుడి మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల స్పందించాలని నా అభిప్రాయం అండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యమం ముదిరితే ఏ రూపాన్ని వెళ్తుందో మీరు చూడండి. ఓకే, నేను ఒక్క నిమిషం సార్, చెప్పండి. నిన్న మొక్కజొన్నలకి ఎంఆర్ఓ రిలీజ్ ఆర్డర్లో రైతులంట ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏదన్నా రీకన్సైల్ అవ్వకపోతే విడుదల చేస్తామని పెడితే రైతులు ఎవరు 50,000 కట్టమన్నారు. మీకు ఒక విచిత్రమైన విషయం మీకు తెలుసో లేదో, ఎంఆర్ఓ కట్టనంటే సాయంత్రం వరకు ఆగి రైతులు ఆఫీస్కి వెళ్ళంగానే తాళాలు ఇచ్చి పంపించాడు. ఆ 50,000 రూపాయలు మరి ఎంఆర్ఓ కట్టుకున్నాడా, ధూళిపాళ నరేంద్ర తన మనిషిని పంపించి కట్టించాడా? అంటే వాళ్ళ పరువు కోసం ఆర్డర్లో 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే రీకన్సైల్ అంటే పరిస్థితి ఏమైందంటే దిగజారిపోతా ఉన్నారు. శాసనసభ్యుడే తన మనిషిని పంపించి 50,000 రూపాయలు రాయితీలంటూ వచ్చిన వార్త మీద ఒక్కో ఉద్యోగానికి 20 కోట్ల రాయితీలు అంటూ వచ్చిన దాని మీద మీరు ఎట్లా అంటారు? దాని తోడు చంద్రబాబు గారు తమాషాగా నా మంచి కోసం, నాకు మంచికి జరగడం కోసం ప్రజలను ప్రార్థన చేయమంటారేంటి? తమాషాగా ఉంది కదా. అదే నా మంచి అంటే మీరు ప్రార్థన చేయాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అన్నిటికీ మించి జనాభా పెంచండి ఎంతగా చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, మీరంతా పిల్లలు కనకపోతే నేను ఎవరి కోసం పని చేయాలి, రోబోల కోసం పని చేయాలి అంటున్నారు. మొత్తం ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు కూడా మీరంతా ఇలా ఉంటే నేనెందుకు ఈ సృష్టిని నడిపించాలని కూడా బాధపడరేమో భగవంతుడు కూడా. ఆ విధంగా మీరు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు. ఇంకోటి ఏంటంటే ఆసక్తికరంగా చంద్రబాబు నాయుడు గారు పిల్లల గురించి మాట్లాడుతున్నారు, కానీ నారా లోకేష్ గారు ఎక్కడ మాట్లాడడం లేదు. ఇంకోటి ఏంటంటే ఎందుకు నారా లోకేష్ గారికి తన కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారు ఈ స్లోగన్ చెప్పడం లేదు అంటే ఒకటే కారణం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది మీరంతా పిల్లల్ని కానీ వాళ్ళని పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చేయండి అని కాదు చెప్తున్నది. కూలి పని చేయడానికి ఫ్యూచర్ లో కూలీలు ఉండరు కాబట్టి మీరంతా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఇంకో 4 కన్నా కూడా వాళ్ళంతా పని చేయరు. మళ్ళీ వాళ్ళకి పని చేయడానికి చుట్టూ ఇంకో 10 మంది కావాల్సి ఉంటుంది. కాబట్టి జనాభా పెంచాల్సింది మాలాంటి పెద్దవాళ్ళు కాదు, మీలాంటి చిన్న చిన్న వాళ్ళంతా జనాభా పెంచితే కూలి పనులు చేయడానికి పనికి వస్తారని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ మే 7వ తేదీన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో 1,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు డేటా సెంటర్ మీద అని చెప్పారు. 1000 ఉద్యోగాల స్థాయిని చెప్పారు. ఆ రోజు 1000 ఉద్యోగాలు 50,000 కోట్ల రూపాయలు ఎదురు రాయితీలు ఇస్తున్నారు. అంటే ఈ లెక్కను చూస్తే ఒక్క ఉద్యోగానికి 20 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. దాని మీద శర్మ గారు లేఖ కూడా రాశారు. కానీ ఎక్కడ కూడా పైగా ఏంటంటే డేటా సెంటర్లు పెడుతున్నారు, బాగుంది. దానివల్ల ఉద్యోగాలు రావడం జగమెరిగిన సత్యం, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. సరే పెడుతున్నారు, బాగానే ఉంది. కనీసం ఉద్యోగాలు అడగచ్చు కదా. అక్కడ అది కాకుండా ఒక ఐటీ పార్క్ లాంటిది ఏర్పాటు చేయండి అని అడగచ్చు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదొక యాంగిల్ అయితే, అమెరికాలో జరుగుతున్న చర్చ ఒక వాటర్ ఎట్లా పొల్యూట్ అవుతుందనే వచ్చిన వీడియో చూస్తే భయం వేస్తుంది. మరి వాళ్ళు ఇంకా మనది డెవలప్డ్ స్టేట్ కాదు, కంట్రీ కాదు కాబట్టి వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారా లేదా దానికి తగ్గట్టుగా పర్యావరణ ప్రాబ్లమ్స్ రాకుండా చూసి చేస్తే మంచిదే. కానీ అది అమెరికాలో అనుభవం చూస్తూ ఉంటే అక్కడ సెనేటర్స్ చెప్తున్నవి చూస్తే కొంచెం భయం వేస్తూ ఉంది. మొత్తం వాటర్ అన్ని పొల్యూట్ అయిపోయి వాటర్ లో తెచ్చి పెడుతున్నారు, వాళ్ళని మొత్తం ఎర్రగా అయిపోయాయి. మొత్తం ఏంటంటే డేటా సెంటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, ఇక్కడ పెట్టనీయడం లేదు. మన దేశంలో అలాంటి వాతావరణం ఇంకా లేదు. ఏమందంటే మీరు పెట్టుబడులకు వ్యతిరేకమంటారని చెప్పి
పర్యావరణం మీద ఆందోళన ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటున్నారు, ఎక్కడ మా మీద వ్యతిరేక ముద్ర వేస్తారో. రైట్, చూద్దాం మరి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి ఆ ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తే మంచిదే, కానీ లేకపోతే మరి భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు వస్తాయో ఏమిటో అనేది చూడాలి.